అండి అందరికీ నమస్కారం అండి. ఈరోజు వరి నూక ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చెప్తారండి. అదే వరి నూక అంటే మనం బియ్యపు నూక అండి. ఉప్మా తయారు చేసుకోవడానికి ముందుగా కావాల్సిన పదార్థాలు: సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక 8 పచ్చిమిరపకాయలు సన్నగా చీరి పెట్టుకోవాలండి. అలాగే 2 టమాటాలు, ఒక క్యారెట్, కరివేపాకు, పచ్చి బఠానీ మార్కెట్ నుంచి పచ్చి బఠానీ తెచ్చుకుని ఒలిసి పెట్టుకుని బఠానీలండి. అట్లనే తాలింపు కోసం ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, పెసరపప్పు అండి. పెసరపప్పు వేసుకోవడం వల్ల ఏంటంటే కమ్మగా చాలా బాగుంటుందండి వరి నూక ఉప్మా అంటే వరి నూక ఉప్మా. అట్లాగే మనకి వాటరు ఒక గ్లాస్కి మెజర్మెంట్ నేను ఈ గ్లాస్ తీసుకున్నానండి. ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ పోసుకుంటే సరిపోతుందండి. ఒక గ్లాసు వరి నూక తీసుకున్నాం అనుకోండి, దానికి ఎగ్నెస్ట్గా 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలండి. తర్వాత పొయ్యి వెలిగించి పొయ్యి మీద బాండీ పెట్టుకుని కొంచెం దాంట్లో తడి ఆరిన తర్వాత 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఇక్కడ ఏంటంటే మీరు నెయ్యి యాడ్ చేసుకుంటే ఇంకా కమ్మగా చాలా బాగుంటుంది. ఏంటంటే ఆయిల్ యాడ్ చేసుకుంటున్నామండి. తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా పక్కకు తీసి పెట్టుకున్న పోపు దినుసులన్నీ కలిపి ఆయిల్ వేస్తామండి. ఇక్కడ ఏంటంటే నేను పచ్చి బఠానీ వేసుకుంటున్నాను కాబట్టి పల్లీలు వేసుకుంటలేదండి. ఒకవేళ బఠానీ లేకపోతే ఇక్కడే పల్లీలు యాడ్ చేసుకోవచ్చు. 2 నిమిషాలు ఈ పోప్స్ అన్నీ వేగిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఇందులో ఒక్కొక్కటికి వేసుకోవాలి. ముందు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నాం అండి. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు 1 నిమిషం వేగిన తర్వాత దానిలోనే క్యారెట్, బఠానీలు వేసుకుంటే బాగుంటుందండి. మేము ఇక్కడ ఏంటంటే చిన్న అల్లం ముక్క కూడా యాడ్ చేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుందండి. ఈ క్యారెట్, బఠానీ, ఉల్లిపాయ ముక్కలన్నీ వేగిన తర్వాత లాస్ట్లో టమాటా వేసుకుంటే మంచిదండి. ముందుగానే టమాటా వేసాం ఏమవుతుందంటే ఈ మూకుడికి అంటుకుపోతూ ఉంటుంది, అది త్వరగా ఫ్రై అయిపోయి మూకుడికి అంటుకుపోతుంది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగిపోయినాయి కదండి. ఇప్పుడు టమాటా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు అన్ని వెజిటబుల్స్ వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని ఇప్పుడు వేసుకోవాలండి. వేసుకోవడం వల్ల ఏంటంటే ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఈ టమాటా కూడా మగ్గిపోయిన తర్వాత ముందుగా మనం కొలిచి పక్కన పెట్టుకున్న వాటర్ని దీనిలో యాడ్ చేసుకున్నామండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ వాటర్లోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. నీళ్ళు మరిగిన తర్వాత దాంట్లో మనం కొలిచి పెట్టుకున్న వరి నూక, ఈ వాటర్ చెప్పినా కదండి ముందుగానే, 1 కప్పు మనం వరి నూక తీసుకుంటే 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఏంటంటే ఇప్పుడే ఇక్కడ సాల్ట్ చూసుకోవాలండి. సాల్ట్ అయినా తక్కువ అయితే కనుక ఈ వాటర్లోనే వేసుకుంటే మనకి ఈజీగా కరిగిపోతుంది. తర్వాత మళ్ళీ నూకేసిన తర్వాత సాల్ట్ తక్కువ అయితే మనం అప్పుడు ఏమి కలపడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఎసరు ఇలా మరుగుతున్నప్పుడు మనం గ్యాస్ స్టవ్ని ఏంటంటే చిన్న ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఒకేసారి ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకుని మనం నూక పోస్తూ ఉంటే గడ్డలు కట్టేస్తూ ఉంటుంది. నూక యాడ్ చేసేసామండి. ఇట్లా ఒకసారి తిప్పుకుంటూ పైన మూత పెట్టుకున్నాం అనుకోండి, 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. 2 నిమిషాల తర్వాత మూత తీసుకుని ఒకసారి కిందది పైకి తిప్పుకోవాలి, లేదంటే వెజిటేబుల్స్ అన్నీ పైకి తేలిపోతాయి. దీంట్లో ఇప్పుడు నేను ఒక 2 స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను అండి. నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఇది మాడిపోకుండా ఉంటుంది, అలాగే చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది. ఈ వరి నూక ఉప్మా స్పెషాలిటీ ఏంటంటే కొంచెం మాడిపోయినా కూడా ఆ మాడు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. అంతే అండి, 10 నిమిషాలు అయిపోయిన తర్వాత మన గుమగుమలాడే వరి నూక ఉప్మా రెడీ అయిపోయింది. దీన్ని ప్లేట్లో సర్వ్ చేసుకుని ఈ ఉప్మాతో పాటు ఆవకాయ పచ్చడి కానీ, లేదంటే కారపొడి కానీ, పెరుగు కానీ, పంచదార కానీ ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు వేసుకుని తింటే చాలా రుచికరంగా ఉంటుందండి. ధన్యవాదాలండి.